బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల్లో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కడుతున్నారు. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో 80% బంకులు మూతపడిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి 2 రాష్ట్రాల్లో డీజిల్ కొరత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఉదయం 5:30, 6 గంటల సమయం నుంచే పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇటు డబ్బాలు డ్రమ్ములతో భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. బంకుల వద్ద పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే డ్రమ్ములు డబ్బాల్లో 20 లీటర్ క్యాన్స్ కావచ్చు, ఇటు వాటర్ క్యాన్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఇంధనం కొట్టకూడదు అంటూ స్ట్రిక్ట్గా ఇటు రూల్స్ని కూడా పాస్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఇంధన సంక్షోభంపై పొలిటికల్ వార్ నడుస్తుంది. ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటున్నాయి ఇటు ప్రతిపక్షాలు. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం మనం చూసాము, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఇలా కర్నూలు, కాకినాడ పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా పెట్రోల్కి సంబంధించి నో స్టాక్ బోర్డ్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏరియాస్లో ఆంధ్ర నుంచి అందరూ తెలంగాణకు వచ్చి పెట్రోల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొని ఉండే. కానీ ప్రస్తుతానికి ఇటు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా నో స్టాక్, పెట్రోల్ నో స్టాక్, డీజిల్ నో స్టాక్. ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఇటు మా ప్రతినిధి నిర్మల ఫేస్ టు ఫేస్, ఒక్కసారి నిర్మల ఏం మాట్లాడుతుందో వినే ప్రయత్నం చేద్దాం. मीडिया वाले आएगी तो पूरा फोटो खींचे मीडिया में आपको వచ్చినట్టు అన్లోడింగ్ అయింది. పెట్రోల్ కొరత మళ్ళీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అని ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కావచ్చు, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మాత్రం బారులు తీస్తున్న క్షణాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇది హైదరాబాద్ శివార్లో ఉన్నాము. ప్రస్తుతం మనము హైదరాబాద్ శివార్లో చూసుకున్నట్లయితే కూడా పెట్రోల్ కొరత కలుగుతోంది అనే నేపథ్యంలో కూడా ఎక్కడ పెట్రోల్ దొరకదో అనే ఆందోళనతో అందరు కూడా క్యూ లైన్లు కట్టిన పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ పెట్రోల్ మళ్ళీ నో స్టాక్ బోర్డులతోటి ఉండడంతో కూడా పెట్రోలు, డీజిల్ ఈ కొరతల కొద్దీ చాలా వరకు పెట్రోల్ బంకులు హైదరాబాద్లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు. అదేవిధంగా కూడా ఇక్కడ హైదరాబాద్ శివార్లో కూడా మొత్తము అదే పరిస్థితి నెలకొంది అని కూడా చెప్పొచ్చు. కొన్ని పెట్రోల్ బంకులకు మాత్రమే ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి. డీజిల్ కావచ్చు, ఇటు ఇంధనం మొత్తం కూడా పెట్రోలు, ఆయిల్ ఇదంతా కూడా మొత్తానికి భయ్యా ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఇందాకే వచ్చారా? దొరుకుతుందా పెట్రోల్ యాక్చువల్గా? దొరకట్లేదు. ఓకే, ఇక్కడ పడుతున్నారా? ఫుల్ ట్యాంక్ లిమిట్ అంటున్నారు కదా. ఇది లైన్ లో ఉన్నది కదా, ఫ్రంట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. లైన్ లో అంటే ఫుల్ ట్యాంక్ పడతారు లేదని లేదు. అదే ఫుల్ ట్యాంక్ ఉంటే చేయించుకుందామని చూస్తుంది. ఓకే, మీరు ఎంతసేపు అవుతుంది? 10 minutes. 10 minutes. పడుతున్నారా? ఇప్పుడే లైన్కి వచ్చినాం కదా, ఇప్పుడే చూస్తాం. ప్రాబ్లం లేకుండా వేరే పెట్రోల్ బంక్ దగ్గర లేదు. అక్కడ ఫుల్ అయిపోయింది, ఆల్రెడీ క్లోజ్ చేశారు. చాలా మటుకు ఓపెన్ చేయలేదు, చాలా ఫుల్ అయిపోయినాయి. హైదరాబాద్ అటు మెయిన్ ఏరియా సైడ్ అసలు బంక్లు ఓపెన్ లేదు, మొత్తం క్లోజ్. నో స్టాక్. ఇక్కడ ఏమంటారు? ఫుల్ ట్యాంకులు కొడతామంటారా? లిమిట్ గా ఏమన్నా అంటున్నారు? తెలియదు, ఇప్పుడు చూడాలి. అవును, చూస్తున్నాము. ఎందుకంటే భయ్యా మీరు ఎంతసేపు అవుతుంది? హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇంతకు ముందు ఏదైనా పెట్రోల్ బంక్కి వెళ్ళారు? దొరుకుతుంది అనుకుంటున్నారా పెట్రోల్? ఇప్పుడు దొరుకుతుంది. మళ్ళీ పెట్రోల్ స్టాక్ అనేది కూడా నిలిపివేస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? కష్టమే ఉంటుంది.
ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఎట్లా పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉందా ఫుల్గా? ప్రజలకు ఇబ్బంది కలగకుండా దొరుకుతుందా అసలు? దొరుకుతాయి, ఫుల్ ఉన్నాయి. మాకు ట్యాంకర్ వచ్చిన రాత్రి 25 KL ఫుల్ ఉన్నాయి. మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు, మా దగ్గర ఫుల్ ఉంది. పెట్రోల్ డీజిల్ మొత్తం ఫుల్ ఉన్నాయి. ట్యాంకర్లు వస్తున్నాయా? ఆ ట్యాంకర్ రాత్రి వచ్చినాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా పెట్రోల్ దొరకట్లేదని నో స్టాక్ బోర్డులు పెట్టారు. మా దగ్గర ఉన్నాయి, ఇస్తున్నాం పబ్లిక్. ఇస్తున్నాం పబ్లిక్. ఎలాంటి ఇబ్బందులు ఏం ఇబ్బంది లేదు. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది ఏం కలిగించట్లేదు, ప్రజలకు మేము కలిగించట్లేదు, మాకు ట్యాంకర్లు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటువైపు కార్లు ఇవన్నీ కూడా ఆటోలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు డ్రమ్ములలో కూడా పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ట్యాంకులు, పెద్ద పెద్ద డ్రమ్ములు అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి పడుతున్నారా లేదా అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా కూడా ఇగో చూస్తున్నాం ఇక్కడ క్యాన్లన్నీ కూడా, అంటే జేసీబీలు నడుపుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా వస్తారు. వాళ్ళు క్యాన్లు తెచ్చుకున్నారు. ఈ క్యాన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇగో క్యాన్లు కూడా మొత్తం తెచ్చి ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. కానీ మరి పడుతున్నారా లేదా అనేది అయితే తెలీదు. మొత్తంగా కూడా ఇక్కడ కార్ డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు ఏంటి అనే కోణంలో కూడా. భయ్యా, ఎంతసేపు అయింది భయ్యా మీరు వచ్చి? తెలుగు పెట్రోల్ ఏమంటారు హిందీలో అడగ? 45 minutes 1 hour. Yeah. हाँ अभी फुल मिला ना? अभी ओके श्योर. చెప్తూ ఉన్నారు 45 minutes నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. సార్, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? ఒక 1 hour అయింది. 1 hour అయిందా? దొరుకుతుందా అసలు పెట్రోల్? ఇవాళ ఓపెన్ అయింది. 2 days నుంచి చూస్తున్నా, లేదు అసలు. ఇక్కడ 2 days నుంచి లేదా? నిన్న అయినట్లు ఉంది, కానీ నేను రాలేను నిన్న. మళ్ళీ సాయంత్రం చూస్తే బందే ఉంది. మళ్ళీ వస్తే పెట్రోల్ బంకుల దగ్గర ఏమన్నా చూశానండి. దగ్గర 15 కిలోమీటర్ దూరం పోయినా, లేవు, ఏడలేదు. నో స్టాక్ బోర్డులు ఏమన్నా పెట్టిరా? క్లోజ్ చేసిన ఇట్లా ఏమన్నా? క్లోజ్ చేసింది అయితే కనిపించింది, కానీ బోర్డ్స్ అయితే కనిపించలేదు. క్లోజ్ చేసి పెట్రోల్ బంక్. అంటే ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకా 2 రోజులు గడిచే కొద్ది కూడా ఉన్న పెట్రోల్ డీజిల్ అయిపోతే తర్వాత పరిస్థితి ఏంటంటే చెప్పలేమండి. పరిస్థితి అయితే ఘోరంగానే కనిపిస్తుంది, చెప్పలేము. ఓకే, ఎందుకంటే యుద్ధం కారణంగా గత 20 రోజుల క్రితం కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొనింది. అంటే దొరకదేమో అని ఒక అపోహతోటి ప్రజలందరూ కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవాలని పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నారు అనే ఒక అపోహ కలిగిస్తా ఉన్నారు. దానికైతే ఇప్పుడు నో స్టాక్ అని బోర్డు పెట్టారనుకోండి, జనాలు ఏం చేస్తారంటే ఫస్ట్ భయపడతారు. అట్లీస్ట్ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఒక 2 days అయినా వస్తుంది కదా అని ఆలోచనతో ఫుల్ ట్యాంక్ చేసుకుంటా. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను 1500 కొట్టించుకుంటా ప్రతిసారి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎందుకు చేపించుకుంటా అంటే లేదు కాబట్టి, ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చేపించుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అదే ఉంది కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డీజిల్ పెట్రోల్ అయితే చాలా అవసరం, అది లేకుండా అయితే పని కాదు. చూస్తున్నాం కదా, ఎందుకంటే వాళ్ళు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో కూడా ప్రజల్లో ఆందోళన కలుగుతూ ఉంది. కాబట్టే ఫుల్ ట్యాంకులు చేయించుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోనే గంటల తరబడి కూడా క్యూ లైన్లో నిలబడి పట్టించుకుంటూ ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏంటి అనేది కూడా. భయ్యా, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? తెలుగు नहीं हिंदी हिंदी वो आधा घंटा ऊपर गया. आधा घंटा? हाँ. अभी नहीं मिला नहीं. ఓకే, డన్. ఇక్కడ చూస్తున్నాము, ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి వస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ దొరకట్లేదు కాబట్టి పెట్రోల్ బంకులు ఓపెన్ ఉన్న సైడ్ వస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కొంతమంది ఇక్కడ గంటల తరబడి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఉంటూ ఉన్నారు. అన్న, ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. వేరే పెట్రోల్ బంక్ దగ్గర ఏమన్నా చూసారా? ఎక్కడ లేవమ్మా, అన్ని క్లోజ్, నో స్టాక్ బోర్డు పెట్టారు. నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. అంటే పెట్రోల్ ఏమన్నా ఇంత ప్రాబ్లం అవుతుంది, రేపు దొరకదు? పెట్రోల్ కాదు, డీజిల్ కోసం ప్రాబ్లం. పెట్రోల్ ఉంది, అక్కడేమో ఇరాన్ ఉంది, అమెరికా వచ్చి వీటి కోసం సముద్రంలో యుద్ధాలు చేస్తున్నాయి. ఇక్కడ మన మోదీ గారేమో ఇక్కడ డీజిల్ పెట్రోల్ తగ్గించాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంచాలి, గ్యాస్ వెహికల్ పెంచాలి అనే ఉద్దేశంతో ఆయన కృత్రిమంగా ఇక్కడ షార్టేజ్ సృష్టిస్తున్నారు తప్ప ఇక్కడ షార్టేజ్ ఏం లేదు. భారతదేశంలో బోర్డు ఉంది, కాకపోతే కృత్రిమంగా సృష్టించి మనం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంతే. జనాలు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు సేఫ్ అంటారు?
ఎలక్ట్రికల్ వెహికల్ వేస్ట్ అమ్మా. ఇప్పుడు తీసుకున్నా కూడా 2-3 సంవత్సరాలు నడుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ బ్యాటరీ వేసుకుంటే మళ్ళీ బండి కొన్నంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 30 లక్షలు 40 లక్షల కారు ఉంది ఒకటి, దానికి బ్యాటరీ వేయాలంటే మళ్ళీ 20 లక్షలు దానికి అవుతుంది. చూద్దాము ఇక్కడ ఎందుకు అంటే కొంతమంది ఆటో వాళ్ళు కూడా వచ్చి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ తగ్గించేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని పెంచాలి అనే ఒక నేపథ్యంలో వీటిని ఎక్కువ కొనుగోలు చేయాలి ప్రజలు అనే నేపథ్యంలో ఇలాంటి షార్టేజెస్ పెడుతున్నారేమో కేంద్ర ప్రభుత్వము అని మాకు అనుమానాలు వస్తున్నాయని ప్రజలు అంటూ ఉన్నారు. ఒక పక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా వరకు ప్రాబ్లం అవి సేఫ్ కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఆ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది బ్యాటరీ విధంగా కూడా వీక్ అవుతుంది. అది 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగా కూడా దాన్ని వాడలేము. అదే విధంగా కూడా దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటు పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ చాలా సేఫ్ జోన్లో ఉంటాము. కాబట్టి పెట్రోల్ కొరత అనేది లేకుండా చేయాలి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా కూడా పెట్రోల్ కొరతను తగ్గించే ఆలోచన విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అని చెప్పి పలు పెట్రోల్ బంకులలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే విన్నవించుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ మీడియాతో నిర్మలా టీవీ. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్కి సంబంధించి యుద్ధమే జరుగుతుంది. కొన్ని గంటల తరబడి పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నా కూడా రేషన్ పద్ధతిలోనే ఇటు ఆంధ్ర మొత్తంగా పెట్రోల్ డీజిల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అక్కడ యజమానులు. పోలీసులు దగ్గరుండి వాళ్ళ విధులను పక్కన పెట్టి ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, తెలంగాణ మొత్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. మొత్తంగా ఎక్కడ చూసినా డీజిల్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. రబీ సీజన్ కావడంతో రైతులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇటు హార్వెస్టింగ్ మెషిన్స్కి ప్రతిరోజు 100 నుంచి 150, 160 లీటర్ల డీజిల్ ప్రతిరోజు కావాల్సి ఉంటుంది. మరోపక్క ఆంధ్రాలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఎవరైతే ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారో, ఇటు రొయ్యలను కానీ చేపలను కానీ పెంపకం చేస్తున్నారో వాళ్ళకి కూడా అక్కడ ఆక్సిజన్ కోసం రన్ చేసే ఆ మోటార్స్కి కూడా కొంత డీజిల్ కొరత ఏర్పడుతుంది. ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, మీ ఏరియాస్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కర్నూలుకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు, ఆంధ్రాలోని కర్నూలులో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు, గయాజ్తో హుసేన్ ఉన్నారు. హుసేన్తో ఒకసారి కర్నూలుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కర్నూలులో కూడా అలాంటి పరిస్థితి, సేమ్ సిట్యువేషన్. ఇక్కడ తెలంగాణలో ఎలాగా సిట్యువేషన్ ఉందో అలాంటి సిట్యువేషన్లే ఇటు ఆంధ్రాలో కూడా చూడవచ్చు. ఇటు కర్నూలులో కూడా భారీగా పెట్రోల్ బంక్ దగ్గర ఆటోలో పాటు రైట్ కర్నూలులో ఎలాంటి సిట్యువేషన్స్ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా ఆటోస్, కార్సు, అలాగే బార్లు తీరుతున్నారు వాహనదారులు. గంటల కొద్దీ పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కర్నూలు నుంచి మా ప్రతినిధి హుస్సేన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో ఒకసారిగా ఈ పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చమురు ఉత్పత్తుల కొరత ఏర్పడింది. అయితే రాబోయేటువంటి కాలంలో మరిన్ని కష్టాలు రాబోతున్నాయనేటువంటి వార్తలు ఒకసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుమండడంతో పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కొరత ఏర్పడిందని ప్యానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ చూసినా సరే బాటిల్ పట్టుకొని నిలబడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ నిన్నటికి ఇవాళకి ఒకసారి కర్నూలు నగరంలో పోల్చినట్లయితే గతంలో కాస్త పెట్రోల్ బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటే ఇవాళ డీజిల్ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏంటి పెద్ద అసలు ఈ పెట్రోల్ డీజిల్ లేదు, ఒకటే ఏం లేదు, అన్ని చోట్ల ఉన్నాయి. దాంట్లో ఒకటే చోట వస్తే క్యూ పడుతున్నాయి. క్యాన్లు కావాలంటున్నారు, క్యాన్లు నింపుతున్నారు, కాలు డ్రమ్ములు నింపుతున్నారు. దానివల్ల ఇబ్బంది ఉంది. అందరికి వేస్తే లైన్కి వస్తే క్యూగా వేసేస్తారు, అందరూ బాగుపడతారు. అది మేము కోరుతున్నాం. నేను డిపార్ట్మెంట్ వెట్స్ అండ్ మెడిసిన్ రిటర్న్ ఇన్స్పెక్టర్. నేను ఎప్పుడు లేని సిచ్యువేషన్ అంతే కూడా ఆడ పబ్లిక్ ఇది కదా,
ఇప్పుడు కొట్లాడలు బాబులు వేసుకొని దాని నుంచి రావాలి మనకు గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ అంతా సప్లై ఆడించి దాని నుంచి ఇబ్బంది పడుతున్నాం అంతా ప్రజలు. అనంతపురం వేరే జిల్లాలో అంటే కర్నూలు బెటర్, గ్యాస్ గీస్ దొరుకుతుంది మేలే. అక్కడ గ్యాస్ కూడా దొరకంలే, అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టమన్నా. మేము డిపార్ట్మెంట్తో కేసులు పెట్టేటి వాళ్ళ పైన అది దానిలో అవకాశం ఉంది. ఎంతసేపటి నుంచి క్యూ లైన్ నిలబడ్డావు? 2.5 గంటలు అవుతుంది ఎండగాడ నిలబడి యాసిడ్ వచ్చాయి. లాస్ట్కి ఇప్పుడు వచ్చింది లైన్. పరిస్థితి చూస్తున్నారు కదా, ఎన్ని బండ్లు ఎంత దారుణంగా ఉంది కదా. ఇంకేం పరిస్థితి మనం పెట్రోల్ డీజిల్ కొత్త ఏర్పడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడి మరికొద్దున్నారు. సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? హాఫ్ అన్ అవర్ ఎప్పుడన్నా ఇలా సిచ్యువేషన్ చూసారా? పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటారు ఈ పరిస్థితి? నిన్న డిపో నుంచి లేదంట సప్లై, నిన్న డిపో సప్లై లేదంట, ఈ రోజు ఓపెన్ అయింది అంతే. అంటే ఇవాళ పెట్రోల్ బాగానే ఉంది, డీజిల్ బాగా కొరత కనిపిస్తుంది. ఏం లేదు, నిన్న డిపోలు బంద్ ఉన్నాయి సండే కాబట్టి, ఆ షార్టేజ్ ఇప్పుడు కవర్ అయింది అంతే. ఏం లేదు, పెద్ద ఏం రష్ ఏం లేదు. ఎన్ని కార్లు ఉన్నాయి? 5-6 కార్లు ఉన్నాయి అంతే. కార్లు ఏమి ఎక్కువ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి. చూసారా వెనక సుమారుగా ఒక 100 బండ్ల పైన క్యూ లైన్లు ఉన్నాయి. ఆటోలు ఉన్నాయి, కార్లు లేవు. కార్లు లేవు అంటే ఎక్కడ దొరుకుతుంది. చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. క్యూ లైన్ లో గంటల తరబడి నిలబెట్టే సిచ్యువేషన్ అవుతుంది. ఎలా ఉంది సిచ్యువేషన్? డీజిల్ దొరుకుతుందా? డీజిల్ అనేది దొరకాలంటే చాలా ఘోరమైన పరిస్థితిగా దాపరించింది. ఒకరోజు డీజిల్ వేసుకోవాలంటే ఒకరోజు 12 క్యూలో ఉండాల్సింది వస్తుంది. డీజిల్ వేయించుకొని ఒకరోజు కష్టం చేసుకోవాలి, ఒకరోజు బండి క్యూలో పెట్టి డీజిల్ వేయించుకోవాలి. సామాన్య ప్రజలకు పూట గడచడం, ఒక కోవిడ్ టైంలో ఎలాంటి పరిస్థితులు అయితే అనుభవిస్తున్నామో ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే జీవనోపాధి విషయంలో సామాన్యులకు చాలా దెబ్బ తీయడం జరిగిందనమాట. ట్రావెల్స్ చేసే వాళ్ళకు, డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఒకరోజు డీజిల్ వేయించుకోవాలి, ఒకరోజు క్యూలో ఉండి డీజిల్ వేయించుకోవాలా. చాలా అంటే ఒకరోజు స్పెండ్ చేసి మళ్ళీ డీజిల్ వేయించుకోవాల్సి వస్తుంది, ఒకరోజు బండి తోల్చుకోవాల్సి వస్తుంది. పూటగా మరి ఆటోల మీద బ్రతకటోళ్ళకు, ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా మారిపోయింది అనమాట. ఫుల్ ట్యాంక్ ఇప్పుడు బండి తోలుకోవాలి, ఓ రోజు బండి తోలుకోవాలి, వచ్చిన డబ్బులు ఆటోలు డీజిల్ వేయించుకోవాలా. ఈరోజు ఆటో తోలినాను, ఈరోజు వచ్చిన డబ్బులల్లా డీజిల్ వేయించుకోవాలి. మళ్ళీ రేపు మళ్ళీ క్యూలో పెట్టుకోవాలి, తోలుకోవడం, డీజిల్ పోయించుకోవడం. ఇదే మరి ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలి, ఇంట్లో ఏం ఇవ్వాలి. అసలు ఒక రోజు కోవిడ్ టైంలో ఎలాంటి పరిస్థితులు అయితే మనం బాధపడినామో పరిస్థితులు అయితే దాపరించినాయో ఈరోజు కూడా అదే పరిస్థితులు అయితే బాగుంటాయి. ట్రావెల్ చేసే వాళ్ళకు ఏం చేస్తే బాగుంటుంది అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉంటే వారి వృత్తులను బట్టి బాగుంటుందని నేను భావిస్తున్నాను. చెప్తుంది ఎక్కడ కొరత లేదని చేసి కలెక్టర్ చెప్పేటువంటి పరిస్థితి, ఎక్కడ అన్ని చోట్ల ఉంది అని దొరుకుతుందని చెప్తున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, నేను పొద్దున మార్నింగ్ వచ్చినాను, నేను ఆటో తోలుకున్నా. ఈరోజు అయితే దెబ్బ పడింది. ఈరోజు అయితే ఇంకా క్యూలో మార్నింగ్ వచ్చేసినాను టిఫిన్ చేయకుండా. ఈరోజు వరకు కూడా క్యూలో పెట్టుకుంటే ఈరోజు ఈ ప్లేస్కి వచ్చింది అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు క్యూలో అయితే చాలా భారీగా. మీ వెహికల్ వెళ్ళే వరకు పోతే డీజిల్ దొరుకుతుందని ఆశ ఉందా? మా డీజిల్ చాలా కష్టం. మరి క్యూలో ఉన్న తర్వాత కూడా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ దొరుకుతుందో దొరకపోవచ్చో కూడా కష్టము. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మన కుటుంబంలో ఇంట్లో బత్తాన్ని తెచ్చుకోవాలన్నా, పిల్లలకు హెల్త్లు బాగాలేకపోయి వాళ్ళకి చూపించుకోవాలన్నా కూడా చాలా ఘోరమైన పరిస్థితులు అయితే దాపరించినాయి. మరి దయచేసి మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమి సలహా తీసుకుంటారో తెలియదు కానీ, బట్ అందరికీ న్యాయం చేసే విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని సాల్వ్ చేయాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మొత్తం పెట్రోల్ డీజిల్ చాలా కొరతగా ఉందని చెప్పి పెద్ద ఎన్ని గంటలు నిలబడి ఎటువంటి సిచ్యువేషన్? గంట సేపే నిలబడి సిచ్యువేషన్ అయితే ఘోరంగా ఉంది. దొరకడం లేదు ఎక్కడ కూడా. సిటీలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులలో లేదు, అసలు ఎక్కడ కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. చాలా ఇబ్బంది. మా ఆటో వాళ్ళకి బాడీలు తిప్పాలన్నా కూడా మాకు డీజిల్ కావాలి. డీజిల్ లేనందుకు మేము ఇక్కడ గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా షార్టేజ్ ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. అంటే ఏదో రేట్లు పెంచబోతున్నారు, అందుకే గుర్తింపు కొరత సృష్టిస్తున్నారు, కావాలని ఇక్కడ ఉన్న బంక్ వాళ్ళు దాపెడుతున్నారు అని అదే రేట్లు పెంచే ఉద్దేశం ఉన్నట్లుంది. అందుకోసమే ఇది షార్టేజ్ చేస్తున్నారేమో. ఈ డీలర్స్ కూడా ఒక్కటే బండి తెప్పించుకుంటున్నారు, స్టాక్ ఎక్కువ పెట్టుకోవడం లేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు.
వీళ్ళేం పట్టించుకోవడం లేవనంటే స్టాక్ దండి ఉంది వస్తుంది అని చెప్తున్నారు. వచ్చిన ఒక్క బండికి ఇన్ని బండ్లు గంటలు గంటలు వెయిటింగ్ చేయాల్సింది వస్తుంది. మీరు గంట నుంచి నిలబడ్డారు కదా, మీ బండి వెళ్తే మీకు దొరుకుతుందని ఆశ ఉందా? నమ్మకం ఉందా? నమ్మకం లేదు, ఎందుకంటే అయిపోయిందంటే అంటాడు, వెళ్ళిపో అంటాడు. ఎందుకోసం థ్యాంక్ యూ. చూసుకుంటే మనం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా అయితే తన బంకు దగ్గరికి వెళ్ళి ఫిల్ చేసుకునేటువంటి సమయంలో కూడా అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ఆటో వాళ్ళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం గత 3-4 రోజుల నుంచి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ పెట్టడం కావాలనేటువంటి కృత్రిమ సృష్టిస్తున్నారనేటువంటిది మనకు ప్రధానంగా జరుగుతున్న అంశం. మనం ఇటు చూసినట్లయితే సుమారుగా ఒక అర కిలోమీటర్ పైనే వాహనాలన్నీ కూడా నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాము. గంటల తరబడి మండేటువంటి ఎండలో, అది కూడా మిట్ట మధ్యాహ్నము మలమల మాడేటువంటి ఎండలు నిలబడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం ఒక కుదిపేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తన జీవనం కొనసాగించాలంటే మాత్రం తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడి వాహనాలను నడిపేటువంటి వాళ్ళు, లేకపోతే జీవనోపాధి చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఏపీలో కనిపించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వేడిజాల చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.